హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు చేపల పులుసు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. నా స్టైల్ ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. 2 to 3 ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక బౌల్లో ఆనియన్స్ ఇంకా మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిసి ముద్దలాగా చేసుకోవాలి. ఆనియన్స్, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ముద్దలాగా చేసుకున్నానండి మిక్సీలో. ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకుని ఉంచుకోండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఆనియన్స్ ఇంకా మిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నవి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. సో మంచిగా ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. పసుపు ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. జస్ట్ రా ఫ్లేవర్ పోతే చాలు ఆనియన్ది. కారం ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. మీ స్పైస్ తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు రసము వేసుకుందాం. చేపల పులుసు కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంటేనే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పులుసు కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఫస్ట్ కొద్దిగా వేసి అడుగు అంటకుండా కలుపుకొని మిగతా అంతా వేసుకున్నాను. సో ఇలా మీరు పులుపు చూసుకొని కొద్దిగా వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా అది బాయిల్ అవ్వనిద్దాం కాసేపు. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత చేపలు ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోండి. చేపలు వేసాక ఒక 15 to 20 మినిట్స్ ఆ పులుసులో మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. సో అంతే, మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. చేపలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టవు. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. సో పుల్లగా చేపల పులుసు రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్. ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. సో టుడేస్ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.